హలో పిల్లలు! ఈరోజు మనం దహనం గురించి నేర్చుకుందాం. ఇంధనాలు మన జీవితంలో చాలా ముఖ్యమైనవి. నేటి వేగవంతమైన ప్రపంచంలో కార్లు, ట్రక్కులు నడపడానికి మనకు పెట్రోల్, డీజిల్, సిఎన్జి అంటే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ వంటి ఇంధనాలు అవసరమవుతాయి. అలాగే వంటకి మనం కిరోసిన్, బొగ్గు, చెక్కలు, ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ వంటివి ఉపయోగిస్తాం. మరి పిల్లలు, రండి అసలు ఇంధనం ఎలా పనిచేస్తుందో చూద్దాం. బొగ్గును గాలిలో మండించినప్పుడు అది ఆక్సిజన్తో చర్య జరిగి కార్బన్ డయాక్సైడ్ని, వేడిని పుట్టిస్తుందని మనకు తెలుసు. ఈ చర్య మన నిజ జీవితంలో వాడే కిరోసిన్, పెట్రోల్, సిఎన్జి వంటి అన్ని ఇంధనాలకు వర్తిస్తుంది. ఇలా పదార్థాలు గాలిలో ఆక్సిజన్తో కలిసి మండే రసాయనిక చర్యను దహనం అంటారు. ఇలా దహనానికి లోబడే పదార్థాలను దహనశీల పదార్థాలు అంటారు. ఈ దహనశీల పదార్థాలను ఇంధనాలు అని కూడా అంటారు. ఈ ఇంధనాలు ఘన, ద్రవ, వాయు రూపాలలో ఉంటాయి. కొన్నిసార్లు ఇవి దహనం జరిగినప్పుడు కాంతిని, వెలుతురు లేదా సెగ రూపంలో వెలువరిస్తాయి. ఆక్సిజన్ లేకుండా దహనం జరుగుతుందా? రండి పరీక్ష చేద్దాం. ఓ కొవ్వొత్తిని వెలిగించి టేబుల్ పైన ఉంచండి. ఒక గ్లాసును దానిపై బోర్లించండి. కొంతసేపటి తరువాత మంట ఆరిపోతుంది. అంటే అది వెలగడం ఆగిపోతుంది. అలా ఎందుకు జరుగుతుందంటే గ్లాసులో ఉన్న ఆక్సిజన్ దహనం సమయంలో అయిపోయింది. మరి ఆక్సిజన్ లేకపోతే మండడం సాధ్యం కాదు. మీకు తెలుసు అన్ని వస్తువులు మండవు అని. ఉదాహరణకు గ్లాసు, ఇటుకలు, రాళ్ళు మొదలైనవి. ఎందుకంటే ఇవి దహనశీలమైనవి కావు. ఒకవేళ వాటిని మంటకు దగ్గరగా తీసుకువెళితే అవి వేడెక్కుతాయి, కాని మంటని అందుకోవు. కాని మీరొకవేళ వెలుగుతున్న ఓ అగ్గిపుల్లని చెక్కముక్క దగ్గరకు తీసుకువెళితే అది కొంతసేపటికి మండుతుంది. కాని అదే అగ్గిపుల్లని కిరోసిన్ లేదా పెట్రోల్ దగ్గరకు తీసుకువెళ్ళినప్పుడు అది వెంటనే మండుతుంది. అలా ఎందుకు? పెట్రోల్, కిరోసిన్ అత్యంత దహనశీల గుణం కలిగి ఉంటాయి. అంటే దీనర్థం ఏమిటి? దీనర్థం ఒక పదార్థం మంటను అంటుకోడానికి కొంత నిర్దిష్ట ఉష్ణోగ్రత అవసరం. ఈ నిర్దిష్ట ఉష్ణోగ్రతని ఆ పదార్థం యొక్క జ్వలన ఉష్ణోగ్రత అంటారు. పెట్రోల్, డీజిల్ మొదలైన వాటి జ్వలన ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది. అందువల్ల అవి త్వరగా మండుతాయి. ఏ పదార్థాల యొక్క జ్వలన ఉష్ణోగ్రత తక్కువ ఉంటుందో ఆ అతి తక్కువ జ్వలన ఉష్ణోగ్రత వల్ల మండే పదార్థాలను త్వరగా మండే పదార్థాలు అంటారు. పెట్రోల్, ఆల్కహాల్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటే ఎల్పిజీలు ఈ తరహా పదార్థాలకు ఉదాహరణలు. అంటే ఓ చెక్క ముక్క మండడానికి ఎక్కువ సమయం తీసుకుంది కాబట్టి మనం అది అధిక జ్వలన ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది అని చెప్పవచ్చు. కాని అదే గ్యాస్ లైటర్లోని చిన్న నిప్పురవ్వ గ్యాస్ స్టవ్ని వెంటనే వెలిగిస్తుంది. కారణం మనం వంటకు వాడే గ్యాస్లో బ్యూటేన్ ఉంటుంది. బ్యూటేన్ అతి తక్కువ జ్వలన ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. ఒకవేళ మీరు సూర్యకాంతిని రేఖ రూపంలో ఒక పేపర్పై ఒక బిందువు వద్ద ఉండేలా చూస్తే అది మండుతుంది. కారణం ఏకీకృతతో ఉంచిన సూర్యకిరణం ఆ బిందువు ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఆ ఉష్ణోగ్రత ఆ పేపర్ యొక్క జ్వలన ఉష్ణోగ్రతను తాకుతుంది. అది మంటను అందుకుంటుంది. రండి ఒకసారి పునశ్చరణ చేసుకుందాం. గాలిలో మండే పదార్థాలను దహనశీల పదార్థాలు అంటారు. దహనానికి ఆక్సిజన్ అత్యంతవసరం. దహనక్రియలో ఉష్ణోగ్రత, వెలుతురు వెలువడతాయి. పదార్థాల జ్వలన ఉష్ణోగ్రత అంటే అది వాటి అత్యల్ప ఉష్ణోగ్రత అని అర్థం. అత్యల్ప జ్వలన ఉష్ణోగ్రత కలిగిన పదార్థాలు ఏవైతే సులభంగా మంటను అందుకుంటాయో వాటిని జ్వలనశీల పదార్థాలు అంటారు. ఉదాహరణకు పెట్రోల్,
ఎల్పీజీ మొదలైనవి. పిల్లలు, ఈ రోజుకి ఇది చాలు. మళ్ళీ కలుద్దాం.